కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ వర్కర్లుగా నామకరణం చేసి ఎట్టి చాకిరీ చేస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు స్కీమ్ వర్కర్లు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏఐటీయూసీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమం చట్టబద్ధమైనటువంటి హక్కులు సాధన కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం. చట్టబద్ధంగా కోర్టు తీర్పుల పరంగా అమలుపరచాల్సినటువంటి అంశాలను ప్రభుత్వం నీరుగారుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమాన పని సుప్రీంకోర్టు తీర్పేమో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్పింది. కానీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చే పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కనీస వేతనమైనా అమలుపరచమని చెప్పేసి ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, మిగిలిన ఆశా వర్కర్స్ యూనియన్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం, ఈ స్కీమ్ వర్కర్లుగా పేరు పిలుస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు కనీస వేతనాన్ని అమలుపరచకుండా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, సామాజిక భద్రతా చట్టాలైనటువంటి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించకుండా సుప్రీంకోర్టు పదే చెప్పి, హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈరోజు అంగన్వాడీలకు, ఆశాలకు, మిగతా స్కీమ్ వర్కర్లందరికీ కూడా గ్రాట్యుటీ అమలుపరచాలని చెప్పేసి చెప్పినప్పటికీ అంగన్వాడీ వర్కర్లు గ్రాట్యుటీకి అర్హులే అని చెప్పి సుప్రీంకోర్టు మళ్ళీ నొక్కి ఉక్కానించినప్పటికీ ఈరోజు గ్రాట్యుటీ అమలు చేయలేనటువంటి పరిస్థితికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు స్కీమ్ వర్కర్లను ఈరోజు తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని స్కీములన్నీ కూడా అమలు పరుస్తూ వాటికి సంబంధించి మాత్రం ఏమాత్రం జీతాలు పెంచకుండా చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దేశంలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలకు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పోరాడి సాధించుకున్నటువంటి ఈ జీతాలు కూడా పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన ప్రభుత్వం కానీ, ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా మేము మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పినారు. అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేస్తే ఆ టెంటర్ దగ్గరకు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మీకు మా ప్రభుత్వం వస్తానే వెంటనే మంచి జీతాలు ఇస్తాము, మా నాయకులతో చెప్పి ఇప్పిస్తాము అని చెప్పినటువంటి ఈ తెలుగుదేశం నాయకులందరూ కూడా కనుమరుగైనారు, కనపడడం లేదు, ఎత్తుకులాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు చంద్రబాబు నాయుడుకు చెప్పి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా తన నోటి నుండి గాలు వారినటువంటి ఆనిముత్యాలు మెరుగైన జీతం అనేటువంటిది వెంటనే అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 7,000 చిల్లర మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మారుస్తామని చెప్పినారు. కానీ జీవోలు మాత్రం అమలు పరచడం లేదు. అదేవిధంగా అనేక రకాల అలవెన్సులు పెండింగ్లో పెడతా ఉన్నారు. అలవెన్సులు నెలలా రావడం లేదు, జీతాలు సరిగా నెలలా రావడం లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యతను పూర్తి చేయాలని చెప్పేసి లేని ఎడల రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఆశా వర్కర్స్ యూనియన్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం, మిగతా స్కీమ్ వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట చేపడతామని చెప్పేసి ఏఐటీయూసీ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, మిగతా స్కీమ్ వర్కర్ల యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం.